రెబల్ అంటే స్టారేరా, స్టార్ అంటే రెబలేరా, రెబల్ స్టార్. గ్యారంటీ క్లైమాక్స్ చూశాక ఒక 2-3 థియేటర్స్ తగలబడిపోతాయి. హలో, నాకు అశ్విన్ మీద నమ్మకం లేదు. నమ్మొద్దురా, అడుగు తిరు. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. 178లో ఉన్నాం, 180 కొట్టేయాలి. ఈ వీడియోతో 180 కొట్టేయాలి. కొట్టేస్తున్నాం అంతే. మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదలు పెడదాం. మొదలు పెట్టే కన్నా ముందు 2 విషయాలు క్లియర్ చేసుకుందాం అండి. క్లియర్లీ ఎవరో కష్టపడి చాలా నా మీద మ్యానుఫ్యాక్చర్డ్ హేట్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవడైనా కొంచెం లాజికల్ బ్రెయిన్తో ఆలోచించేవాడు నా ప్రిడిక్షన్స్ వీడియో చూస్తుంటే లేదా ఎక్స్పెక్టేషన్స్ వీడియోస్ చూస్తుంటే అనిపించింది చెప్తాం, కానీ హేటు వల్గరు అంటున్నారు. ప్రభాస్ గారి పేరు కూడా తెలియదు అనుకుంటా వీడియో నాకు తెలిసి. అసలు మాట్లాడలా. ప్రభాస్ ఫ్యాన్స్ అంటారు, ప్రభాస్ ఏదో అన్నాడు అంటారు, ఏదో వీడియోలు చేస్తున్నారు. సి ద థింగ్ ఈజ్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఆల్ దాట్. ఎందుకంటే అలా మ్యానుఫ్యాక్చర్డ్ హేట్ ఎక్కువ రోజులు ఉండదు. మనం ఏదైనా జెన్యున్గా తప్పు మాట్లాడుంటే జనాలకు తెలుస్తుంది. అండ్ ప్రిడిక్షన్ వీడియోలు ఎందుకు, సినిమా రాకముందే రివ్యూ అంటారు. అదే చెప్తాను కదా, ఇట్స్ ఆల్ స్ట్రా మ్యానింగ్ ది ఆర్గ్యుమెంట్. అంటే నువ్వేం అనకుండానే నువ్వు అది అన్నావు, సో నువ్వు ఎదవా అంటారు. నేనెప్పుడు అన్నారా అన్నట్టు ఉంటుంది నాకు. అంటే ఇన్ఫ్యాక్ట్ రాధేశ్యామ్ సినిమాన 2 years నుంచి చేస్తానండి. సినిమా ముందు నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, నాకేమనిపిస్తుంది, సినిమా వచ్చాక ఇది. సడన్గా ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అంటే అది కొంతమందికి తెలుసు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారని. ఇట్స్ ఓకే, అది పక్కన పెట్టేస్తే నాకు మా మమ్మీ నమ్మకం లేదన్నందుకు ఫైర్ అవుతున్నారు. అబ్బా, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు ఫైర్ అయ్యారు, ఇప్పుడు అదే ఫైర్ అవుతున్నారు. నాకు అదే అర్థం కావట్లేదు. సి, మీరు ఫ్యాన్స్ అనుకోండి, మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనుకోండి, మీరు అభిమానులు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఓన్ చేసేసుకుంటారు, ఏదైనా చేయగలుగుతారని నమ్మకం వస్తుంది. నాకు అలా ఉండదు. ఒకటి చూస్తే చెప్తాం కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 out of 21 సీట్స్ లేదా 2 out of 2 సీట్స్ కొడతారని గ్యారంటీగా ఎంతమంది హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని గుండె మీద వేసుకొని చెప్పండి. ఒక సీట్ అయినా పోద్ది అనుకోలేదా మీరు? అదే చెప్తున్నాను. ఇప్పుడు అయ్యింది కాబట్టి అందరికి నమ్మకం వస్తుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి నేను న్యూట్రల్, నేను నమ్ముతాను, మీరు నమ్మిన నమ్మకం పర్లేదు. నాకేంటంటే ఇప్పుడు చూసాం, ఓ షిట్ హీ కెన్ డూ ఇట్, ఆ పొటెన్షియల్ ఉందని తెలుస్తుంది. నాగమామ కూడా అంతే. ఇప్పుడు ఆ 2 సినిమాలు జరిగినాయండి. ఇప్పుడు మానటి ఏదో అన్నారు కానీ సరే దాని సార్ మాట్లాడదాం. పాయింట్ బీయింగ్, ఇలాంటి సినిమా ప్రతి ఒక్క డైరెక్టర్ తీయలేరండి. మామూలు సినిమాలు తీయడం వేరు, ఇలాంటి హై స్కేల్ సినిమాలు తీయడం వేరు. చాలామంది తెలుగులో ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. సో ఆబ్వియస్లీ నేను ఒక స్కెప్టికల్ పర్సన్. సో అన్లెస్ ఐ సీ ఎవిడెన్స్ నమ్మకం రాదు. ఈ సినిమాది కల్పించింది. ఏ రేంజ్లో కల్పించిందంటే చెప్తున్నా కదా, ఇన్ ద ఫ్యూచర్ నాగమామ దున్నేస్తాడు దేశాన్ని, ఆ టైప్ పొటెన్షియల్ ఉందన్నమాట మనోళ్ళలో. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు ఆ వరల్డ్ని తయారు చేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే కాశీ ఎంతో ఓల్డ్, మనకు తెలిసిన ఆ ఘాట్ స్టెప్స్. నెక్స్ట్ ఇంకా ప్రభాస్ గారికి ఎంత ఇదంటే అసలు నక్కతోక తొక్కారా. అసలు ఈ సినిమా క్లైమాక్స్ షాటు, ఆ హై అసలు నాకు తెలిసి ఏ హీరోకి పడలేదబ్బా, పడదని కూడా అనిపిస్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది హై, మామూలు హై కాదు అది. అసలు సినిమాలు ఫైనలీ ఆఫ్టర్ నాకు తెలిసి బాహుబలి అన్నీ అయిపోయాక చాలా గ్యాప్ తర్వాత మంచి సినిమా, నాకు బాగా నచ్చిన సినిమా ఇది. ఇన్ఫ్యాక్ట్ చెప్పండి, ప్రభాస్ గారి దాంట్లో ఇలా ఉంటే 30-40 hours ఏంటంటే నువ్వు 80 పెట్టు, నెక్స్ట్ సినిమా క్రౌడ్ ఫండింగ్ పెట్టు, 200 ఇస్తా. అలా పెట్టే ప్రతి రూపాయికి ఒక వర్త్. సరే నచ్చింది నచ్చకపోయింది పర్ఫెక్ట్ అదని పక్కన పెడితే పెట్టిన రూపాయికి వాల్యూ కనపడితే మనకు ఆ డబ్బులు మర్చిపోతాం మనం. అలా ఉంటుంది సినిమా. స్కోప్ చాలా బాగుందండి, సెటప్ చాలా బాగుంది. ఎలా అంటే సెకండ్ పార్ట్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏది ఎలా, ఇంకా ఐఎమ్ ఎక్సైటెడ్ అండి. అలా బాగా సెటప్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ పార్ట్ కూడా జస్టిస్ చేశారు. ఇప్పుడు సలార్ సినిమాలో నాకు ప్రాబ్లం అంతా మీరు చూస్తుంటారు ఆ రివ్యూలో, మొత్తం పార్ట్ 2, అన్ని పార్ట్ 2 అంటే మరి పార్ట్ 1 తీసావయ్యా అన్నట్టు అనిపించింది. ఇక్కడ అలా కాదు. ప్రాపర్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎక్కడ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ చాలా బాగా చేశారనిపించింది. ఫస్ట్ పార్ట్కి చాలా న్యాయం చేశారనిపించింది. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పడుకునే గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు, అందరండి ప్రతి క్యారెక్టర్ చంపేశారు. ఇది ఎలా ఉందంటే బాహుబలి మాదిరి. ఇప్పుడు కట్టప్ప, శివగామి, ప్రతి ఒక్కరికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈ సినిమాలో అంతే ఇంపార్టెన్స్ ఉంది. సర్ప్రైజింగ్లీ దీపికా పడుకోన్ గారికి చాలా మంచి రోల్ ఉంది. అండ్ డబ్బింగ్ నాకేం అనిపించలేదబ్బా. మార్చారా, యూ చేంజ్ బిల్లా, ఏమో డబ్బింగ్ అయితే అనిపించలేదు. ఇటలీ సాంగ్ అది లేదు, మా థ్యాంక్ గాడ్ అనుకున్నా. నాకున్న కంప్లైంట్స్ అయితే అవి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకటైతే ఉందండి, దిశా పాట్నీ గారి గురించి చెప్పా కదా ఎందుకున్నారు వై మ్యాన్ అని. మీరు సినిమా చూడండి, మీకు వై మ్యాన్ అని అనిపిస్తుంది. ఆ పార్ట్ అసలు వై మ్యాన్. టికెట్ అయితే బుక్ చేయాలబ్బా. ఈ వీడియో ఇప్పటికీ మీరు టికెట్ బుక్ చేయకుండా చూస్తున్నారంటే యూఆర్ డూయింగ్ ఇన్జస్టిస్ అంతే. టికెట్లు బుక్ చేయండి, థియేటర్కి వెళ్ళండి, చూడండి, డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంతే. ఈ సినిమా నాకైతే కొంచెం ఎలా చెప్పాలంటే నచ్చిందండి. దెర్ ఆర్ సమ్ ఇష్యూస్, విల్ టాక్ అబౌట్ ఇట్ తర్వాత. కానీ టికెట్లు బుక్ చేసుకోండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. లేదా సినిమా చూసిరండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇవన్నీ చెప్పే బాగుంది. రెబల్ అంటే స్టార్ అది అన్నాం. మరి ఏంటి టీఎఫ్ఎన్ దున్నేసిందా, అరాచకం, ఆ సినిమా అయిపోయిందా, 2,000 కోట్లు 3,000 కోట్ల అంటే
దేర్ ఇన్ లైస్ ద ఇష్యూ అండి. ఇష్యూ ఏంటి అంటే నో ప్రోడక్ట్ ఈస్ పర్ఫెక్ట్, దానికి ఏవో కొన్ని ఫ్లాస్ ఉంటాయి. ఈ సినిమాలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కొంతమంది ఓవర్లుక్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నాకు ఎలా ఉండిందంటే ఇనీషియల్గా ఓవర్లుక్ చేస్తాను. నాకు ఎలా అనిపించింది అంటే క్వైట్ ఆనెస్ట్లీ ఫస్ట్ ఒక 20 minutes అనుకుందాం, సినిమా అయిపోయిన ఫస్ట్ 20 minutes నాకు ఏ హైలో ఉన్నానంటే నేను ఇంకా మర్చిపోయి అమ్మాయి అది ఇట్లా ఫుల్ హైలో ఉండే నేను. కాకపోతే ఇది ఎలా ఉంటుందంటే మంచి ఆకలి వేస్తుంది మీకు, ఆకలి ఆకలి ఆకలి, అప్పుడే బిర్యానీ తిన్నారు, ఆ తిన్న సాటిస్ఫాక్షన్, ఆ టేస్ట్, ఆ క్లైమాక్స్ చెప్తున్నా, అది చూసి మీరు కొంతసేపు సాటిస్ఫై అవుతారు. తర్వాత మీరు వెనక్కి వెళ్ళి మీరు పడ్డ ఇబ్బందుల గురించి ఆలోచిస్తే మీకు అప్పుడు తెలుస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ తిరుపతి దర్శనం కూడా అనుకోండి, దర్శనం అయిపోయాక ఎందుకో నాకైతే ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ సంథింగ్ అలా వచ్చేది. బట్ ఓకే, అది ప్లస్ బాయ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ ఫీల్ ఈ సినిమా కూడా, ఈ క్లైమాక్స్ కూడా. మరి ఆ ఆకలి ఏంటి, ఆ ఇబ్బంది పార్ట్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్లో క్లియర్లీ చాలా ఫ్లఫ్ ఉంది. అండ్ దిస్ ఈజ్ నాట్ ద వన్ థింగ్ దట్ ఐవ్ నోటీస్. ఇది ఒకటే కాదు, నేను మహానటి కూడా చూసాను ఈ గ్యాప్లో, కానీ దాని గురించి ఇప్పుడు స్పెసిఫిక్గా మాట్లాడలేదు. ఎందుకంటే నాకు క్లియర్లీ ఒక బయస్ ఉంటుంది మహానటిలో. ఎందుకంటే ఇప్పుడు నేను నా ఇంట్రెస్ట్తో మహానటి చూడలా, మీరందరూ చూడు అందులో ఏదో ఉంది చూడు అంటే నా యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఇంత చెప్తారు ఏముందిరా అని చెప్పి చూస్తాం కదా. సో ఆ మైండ్ సెట్లో చూడడం వల్ల మేబీ నాకు అంత ఎక్కలేదో లేకపోతే వాట్ ఎవర్ రీజన్. సో నాకైతే అక్కడ బయస్ ఉంది, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. అది పక్కన పెడితే మహానటి తీసుకున్న, ఎవడో సుబ్రహ్మణ్యం తీసుకున్న, ఈ సినిమా తీసుకున్న, మూడిట్లో కామన్ ఏంటంటే చాలా చోట్ల చాలా ఫ్లఫ్ ఉంటుందండి. ల్యాగ్ అనేది ఇన్నెవిటబుల్ టైప్లో ఉంటుంది నాగమామ సినిమాల్లో. నాకైతే అనిపించింది అన్లెస్ మీరు సావిత్రి గారి క్యారెక్టర్ మీద చాలా వెస్టెడ్ ఉంటే తప్ప అంతసేపు యూ కెనాట్ సిట్ త్రూ థియేటర్లో కానీ ఓటీటీలో కానీ. మీరు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మహానటి చూడడానికి మొత్తం మూవీ. సో అదే చెప్తున్నా. సో ఈ సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్లో చాలా ఫ్లఫ్ ఉంటుంది, కొన్ని అవసరం లేని సీక్వెన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా అంతే, అలా వెళ్తుంది మళ్ళీ ఇలా వెళ్తుంది అలా. అది ఏమో నాకు ఆ లో పాయింట్స్ అంత నచ్చలా. ఎట్ అ పాయింట్ నేను కూడా ఇట్లా ఫోన్ వైపు దిక్కులు చూడడం జరిగింది. ఫుల్ అటెన్షన్ తీసుకోవాలి కొన్ని సీన్స్లో. సో నాకైతే అది అనిపించింది. ఆ ల్యాగ్ పార్ట్స్ అది పక్కన పెట్టేసి కొంచెం ఫర్గివ్ చేయగలిగితే మాత్రం సినిమా ఈజ్ వెరీ వెరీ గుడ్ అండి. నన్ను అడిగితే ఆలోచిస్తున్నాను, నా మెమరీ చాలా బ్యాడ్, కానీ ఈ ఇయర్లో ఇదే వన్ ఆఫ్ ద గుడ్ ఫిలిమ్స్ ఆర్ దిస్ ఈజ్ ద ఫిలిం ఇన్ తెలుగు అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ టు అదర్ ఇండస్ట్రీస్. ఎందుకంటే మనం ఇనిషియల్గా చూస్తే మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు దున్నేశారు, తర్వాత రీసెంట్గా మహారాజా తమిళ కూడా ఏదో ట్రై చేశారు. ఈ ఇయర్ వాళ్ళకు కూడా అంత వర్కౌట్ అవ్వాలా, మనకి మాత్రం ఇది డెఫినెట్లీ వర్కౌట్ అయింది. ఈ ఇయర్ ఇది మన సినిమా అంతే, అలా చెప్పుకోవాలి. సార్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో ఇది మన రివ్యూ. మీకేమనిపించింది మీరు సినిమా చూస్తే? ఇంకోటి ఉంది, సారీ మర్చిపోయాను, మనం ఒక స్పాయిలర్ టాపిక్, స్పాయిలర్ లేకుండా చెప్తాను. మీరు సినిమా చూస్తుంటే కింద నాకు ఆన్సర్ చేయండి. నాకు ఇది ఒక చిన్న పెట్ పీవో లాజిక్కో సంథింగ్, నాకు అది అప్పటి నుంచి ఏమైనా నేను మిస్ అయ్యానా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నట్టు ఉంది. దీపికాది ఒక ఇంపార్టెంట్ సీన్లో ఒక స్పై నుంచి హెల్ప్ వస్తుంది. మీకు స్పాయిలర్ లేకుండా చాలా చెప్తున్నా. సో దీపికాకి ఒక సీన్లో ఒక స్పై ద్వారా హెల్ప్ వస్తుంది. ఆ స్పై చాలా లాఫ్ కన్వీనియన్స్ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే తను ఎక్కడైతే హెల్ప్ చేస్తుందో దీపిక అక్కడికి వస్తుంది అని తినకి ఎలా తెలుసు? అంటే అక్కడికి వస్తుంది, కానీ బతికొస్తుందా చచ్చొస్తుందా తినకి ఎలా తెలుసు? ఎట్ ద సేమ్ టైం అక్కడ కొంచెం ఉంటుంది లా ఆఫ్ కన్వీనియన్స్. మనం ఇంకా మళ్ళీ స్పెసిఫిక్స్ చెప్పాలనిపించలేదు, కానీ అక్కడికి రావాలంటే నువ్వు చస్తేనే అక్కడికి వస్తావు. ఈ స్పై ఏమో వెయిటింగ్ అక్కడ, దీపికను సేవ్ చేద్దాం అక్కడ అని. సో దీపిక ఆ టైంకి అక్కడికి వచ్చేసరికి సావాలి కదా, ఆరు బతికిద్ది అనుకో, నీకెట్లా తెలుస్తాను బతిక వస్తుందని, అలా దట్స్ అన్ ఎక్సెప్షన్ కదా. సో ఇది మీకు అర్థం కాదు నేను చెప్పేది, సినిమా చూస్తేనే అర్థమవుద్ది. అర్థమైతే ఎవరికన్నా కింద రాయండి, నాకు తెలుసుకోవాలి. మోస్ట్ ప్రాబబ్లీ నాగబాబాను చూస్తుంటే నేనేదో మిస్ అయి ఉంటా అనిపిస్తుంది. మీకు తెలిస్తే కింద రాయండి. ఇది మన రివ్యూ ఆఫ్ కల్కి. ఊపు ఉంది, హైప్ ఉంది, ఊపేసింది. సో ఇది మన రివ్యూ. చూస్తున్నాను బాలపిచ్ మీటింగ్స్ కాదమని వచ్చారు. థ్యాంక్ యూ.